నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈ మధ్య కాలంలో చూసుకుంటే 9 సంవత్సరాలకే మెన్సెస్ అయిపోతున్నారు ఆడపిల్లలు. ఒకప్పుడు 13 ఏళ్ల వరకు 15 ఏళ్ల వరకు అయ్యే పిల్లలు ఇప్పుడు ఎందుకని ఇంత తొందరగా అయిపోతున్నారు అంటారు? ఇది మంచి క్వశ్చన్ అమ్మా. ఎందుకంటే ఎప్పుడైతే మనం రెండు పరిణామాలు చూస్తున్నాం. ఒకటి వచ్చి మోడర్న్ లైఫ్ స్టైల్ వల్ల, ఈ మోడర్న్ సొసైటీ వల్ల మగ పిల్లలు మీసాలు గడ్డాలు లేట్ అయితే ఆందోళన పడుతున్నాం. కానీ అదే స్త్రీలకు వచ్చేటప్పటికి త్వరగా వాళ్ళు మెచ్యూర్ అయిపోతే ఆందోళన పడుతున్నాం. అంటే ఆపోజిట్ చూస్తున్నాం. ఎందుకు చెప్పండి? అంటే మెన్సెస్ అనేవి బ్లీడ్ ఎక్కువ అవ్వడం లేకపోతే రాకపోవడం ఇది అనేది గర్భసంచితో అంటే కలిసి ఉంటది కాబట్టి ఈ హార్మోన్స్ ప్రాబ్లం అనేది విపత్కర పరిస్థితులకు దారి తీసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ అవి ఎక్కువ పని చేసినప్పుడు ఏమవుతుంటుంది, ఎర్లీగా వచ్చేస్తుంది అనమాట. తక్కువ పని చేసినప్పుడు లేటుగా వస్తుంటుంది. సో ఎప్పుడు ఏంటంటే మన సొసైటీ జెంట్స్గా చూడాలనుకుంటుంది అనమాట. సో వాళ్ళకి మీసాల గడ్డాలు లేట్ అయితే అక్కడ వరికేది ఏం లేదు, క్లీన్ షేవ్ చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళని అనవసరంగా టెస్టులు చేయించి రకరకాల మనం అనుకున్నట్టు ఇంతకుముందు ఆటో ట్రాన్స్ప్లాంట్ చేయిస్తాం. అదే స్త్రీలలో ఎర్లీగా మెచ్యూర్ అవుతుంది అనేది ఒక అపోహ అనమాట. మెయిన్ ఏమవుతుందంటే ఈ మోడర్న్ లైఫ్ స్టైల్లో మనకి ఇంతకుముందు చాలాసార్లు డిస్కస్ చేసాం. చిన్నప్పుడు పాతప్పుడు బాగా ఆడుకునేవాళ్ళు. అది పల్లెటూర్లు కావచ్చు, టౌన్స్ కావచ్చు. వన్స్ అర్బనైజేషన్ అయిన తర్వాత ఈ గ్రౌండ్ ప్లేసెస్ అంటే మనకు ఓపెన్ స్పేసెస్ తక్కువ అయిపోయి ఎక్సర్సైజ్ అనేది ఒకటి దాదాపు బాల్యం నుంచి వెళ్ళిపోయింది. రెండవది వచ్చి మోడర్న్ లైఫ్ స్టైల్ వల్ల మన ఫుడ్ క్వాంటిటీ ఎక్కువ అయిపోయింది. అంటే ఏదైనా కావచ్చు. సో దానివల్ల ఏమవుతుంది, లోపల హార్మోన్స్ అనేది కూడా ఎక్కువ పనిచేయడం మొదలు పెడతాయి అనమాట. ఎందుకు పనిచేస్తా అంటే ఎనర్జీ ఎక్కువ అయినప్పుడు లోపల మనకి ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఎక్కువ అవుతాయి అనమాట, లేడీస్లో వచ్చే హార్మోన్స్. దానివల్ల వాళ్ళు ఫ్యాట్ ఉండేవాళ్ళు ఇంకా ఫ్యాట్ కావడము, బ్రెస్ట్ తొందరగా రావడము, కొన్నిసార్లు మీరు అన్నట్లు మెచ్యూరిటీ ఎర్లీగా వచ్చేయడం జరుగుతూ ఉంటుంది. కొన్ని అరుదుగా కారణాలు ఉంటాయన్నమాట. అంటే పిట్యూటరీ ప్రాబ్లం, బ్రెయిన్లో ఏదైనా హార్మోన్ ప్రాబ్లం ఉంది. సో హార్మోన్ ప్రాబ్లం వల్ల త్వరగా మెచ్యూర్ కావడం జరుగుతూ ఉంటుంది. కానీ అది చాలా అరుదు అనమాట. చాలా వరకు దీన్ని ఎందుకు ఇలా ప్రోగ్రెస్ అవుతుంది అని అనలైజ్ చేశారనమాట. ఎప్పుడైతే అర్బనైజేషన్ జరుగుతూ ఉందో మన సొసైటీ, ఈ ఎనర్జీ అబండెన్స్ వల్ల ఈ హార్మోన్స్ అనేది ఎక్కువ అయిపోయి గ్రాడ్యువల్గా ఈ మెన్సెస్ అనేది ముందుకు జరుగుతూ వచ్చాయన్నమాట. అంటే ఈ మన ప్యూబర్టీ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు మీరు అన్నట్లు మెచ్యూర్ అయ్యేవాళ్ళు అంటే 10 ఏళ్ళకి అట్లా మెచ్యూర్ అయ్యేవాళ్ళు. మామూలుగా మనకి మెచ్యూర్ ఏజ్ అనేది 13 years అంటాం అనమాట. 10 yearsకి మెచ్యూర్ అవ్వడం అంటే మటుకు చాలా అబ్నార్మల్ అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఎదుగుదల అంతకుముందు 6 ఏళ్ళు 7 ఏళ్ళ నుంచి స్టార్ట్ అయిపోయి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు మనం అనుకున్నట్లు మన ఎంత అర్బనైజేషన్ అయినా కూడా మన ఇండియన్ సొసైటీ అనేది కొంచెం కస్టమ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో 6 ఏళ్ళప్పుడు 7 ఏళ్ళప్పుడు కొంచెం బ్రెస్ట్ డెవలప్ అయింది అనుకోండి, తల్లి కొంచెం ఆందోళన చెందినా కూడా చెప్తే పక్కన వాళ్ళు ఏమనుకుంటారో, భర్త ఏమనుకుంటుంటారో అని డిలే చేస్తూ ఉంటారు. అంటే తల్లిని బ్లేమ్ చేయడం కాదు, అది తండ్రి కూడా కావచ్చు. తర్వాత వాళ్ళు పెడియాట్రిషియన్ దగ్గర తీసుకెళ్తారనమాట. మామూలుగా జరిగే చెప్తున్నాను. పెడియాట్రిషియన్ కూడా ఏం లేదులేమో 1 సంవత్సరం అబ్జర్వ్ చేస్తామంటారు. కానీ జరగాల్సిన డ్యామేజ్ అక్కడ జరిగిపోయి ఉంటుంది. ఎందుకంటే 6 ఏళ్ళప్పుడు బ్రెస్ట్ డెవలప్మెంట్ వచ్చింది అంటే డెఫినెట్గా లోపల ప్రాబ్లం ఉన్నట్లు. సో దీని ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవరైనా సరే ఆడపిల్లల్లో బ్రెస్ట్ ఎదుగుదల 8 సంవత్సరాల కంటే ముందే కనబడిందంటే దగ్గర ఎండోక్రైనాలజిస్ట్ని సంప్రదించాలి. ఎందుకంటే అప్పుడే దాన్ని మనం నివారించగలం. లేదనుకోండి 10 సంవత్సరాలు మెచ్యూరిటీ అయిపోయింది అనుకోండి, చాలా కష్టం అవుతుంది అనమాట. సో మామూలుగా మెచ్యూరిటీ 13 సంవత్సరాలు 15 సంవత్సరాల మధ్య అవుతుంది. అంటే 5 సంవత్సరాలు ముందుకు నెట్టబడ్డారు. సో 5 సంవత్సరాలు ఏమవుతుంది, అన్యాచురల్గా ఈ హార్మోన్స్ ఎక్కువ అవుతాయి అనమాట. ఈ హార్మోన్స్ ఎక్కువైనప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో వస్తాయి. ఓకే, ఈ 6 yearsలో మీ దగ్గరకు వస్తే మీరు ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు? ఎగ్జాక్ట్లీ 6 years ఫస్ట్ మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని అసెస్ చేస్తాం. వాళ్ళ హైట్ వెయిట్ తీసుకొని దాని తగ్గట్టు వాళ్ళు బరువు ఉన్నారా, బరువు ఎక్కువ ఉన్నారా చూస్తాం అనమాట. దాని తర్వాత హార్మోన్స్ టెస్ట్ చేస్తాం. దాంట్లో బేసిక్ థైరాయిడ్ టెస్ట్తో పాటు లేడీస్ కొన్ని హార్మోన్స్ టెస్ట్ చేస్తాము. అలాగే ఒక అల్ట్రాసౌండ్ చేయిస్తాం అనమాట పొట్టకి. సో దీంట్లో మనకి తెలిసిపోతుంటుంది, ఈ సింపుల్ టెస్ట్లోనే మనకి తెలిసిపోతూ ఉంటుంది ఇది నిజమైన ప్రాబ్లమా లేదు, ఏదైనా కొన్నిసార్లు అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వీళ్ళు ఎక్కువ ఎగ్జాక్ట్ చేసుకుని వచ్చారని మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. సో అది అయిన తర్వాత మేము నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. అంటే ఒకసారి నిద్ర అయిన తర్వాత దాని ట్రీట్మెంట్ మేము ఇస్తాం అనమాట. ఆ ట్రీట్మెంట్ అనేది 12 నుంచి 13 సంవత్సరాల వరకు ఉంటుంది. సార్, ఇంకొకటి, ఇప్పుడు చాలా మంది చెప్తారు కదా, మా అమ్మ 13 ఏళ్ళకి అయింది, మా అమ్మ ఎలా అయింది, మా మనవరాలు కూడా అలాగే అవుతుంది. అంటే ఇలా ముందు నుంచి అమ్మమ్మల కాడి నుంచి వస్తుందా ఈ ప్యూబర్టీ అనేది? అంటే అమ్మమ్మ ఇండియా అమ్మమ్మ అయినా, అమెరికా అమ్మమ్మ అయినా, ఆఫ్రికా అమ్మమ్మ అయినా మామూలుగా మన మానవ జాతి ఒకటే అనమాట. ఎందుకంటే మనం అంతా ఆఫ్రికా నుంచి ఉద్భవించాం, రకరకాలుగా వెళ్ళిపోయినాం అనమాట మనము. సో దీంట్లో మనకి మెనార్కీ అంటే మెన్సెస్ వచ్చే దశ స్టాండర్డ్ అనమాట. 13 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు. కొంతమందికి ఎర్లీగా కావచ్చు, 11 సంవత్సరాలకి అలా కావచ్చు అనమాట. కానీ దాని ముందు ఎదుగుదల ఎలా ఉంది మనం గమనించాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు ఒక అమ్మమ్మ గారికి 11 సంవత్సరాల వయసులో మెచ్యూరిటీ అయింది, కరెక్ట్గా వాళ్ళ కూతురు కూడా 11 సంవత్సరాలు అవ్వాలని ఏం లేదు. ఎందుకంటే ఒకసారి అయింది అనుకోండి, దానికి కారణాలు ఆలోచించాలి. ఎందుకు అవుతుంది, మాటిమాటికి జెనెటిక్ ఫ్యాక్టర్సా, లేదు పిట్యూటరీ ప్రాబ్లమ్సా, లేకపోతే ఈ మోడర్న్ లైఫ్ స్టైల్లో జరిగిన చేంజెస్ చూసుకోవాలి.
కానీ అలాగే ముందు జరుగుతూ పోయింది అనుకోండి 13, 10, 9, 8 ఇప్పుడు 7 సంవత్సరాల వరకు మెచ్యూర్ అయితే ఏమవుతుంది, చాలా దారుణ పరిస్థితులు తయారవుతాయి అన్నమాట. ఏం తయారవుతాయి, ఒకటి వచ్చి వాళ్ళకి అర్థం కాదు చిన్నపిల్లలకి ఏం జరుగుతుంది అనేది, రెండోది వచ్చి వాళ్ళకి ఆత్మన్యూనత భావం అంటే ఇన్ఫర్టీ కాంప్లెక్స్ వస్తుంటుంది. మిగతా పిల్లలేమో ఆడుకుంటుంటారు, వీళ్ళేమో కూర్చో ఉంటారు పెద్ద మనిషిలాగా. ఇది వదిలేస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ రకరకాలు వస్తాయి అనమాట. వాళ్ళకి డయాబెటీస్, ఓబకాయము, పీసీఓఎస్, ఎర్లీగా మెచ్యూర్ అయితే కూడా పీసీఓఎస్ అనే ప్రాబ్లం వస్తుంది. దానివల్ల ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్లు ఇన్ఫర్టిలిటీ సమస్యలు, ఫ్యూచర్లో వాళ్ళకి క్యాన్సర్లు సమస్యలు అంటే బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, యూట్రస్ క్యాన్సర్ కావచ్చు, ఇటువంటి సమస్యలమ్మ. సో వీటికంతా మనం ఒక ఫుల్ స్టాప్ పెట్టాలంటే మొదట్లోనే గ్రహించాలి. అంటే 8-9 సంవత్సరాల వయసులోనే వాళ్ళ తల్లిదండ్రులు తమ బిడ్డ ఎలా ఎదుగుతుంది గమనించాలి. బ్రెస్ట్ వస్తుందా లేదా, లేదు ఆ పాప ఇంకొక ఇబ్బంది పడుతుందా, అంటే మెన్సెస్ వచ్చే సమస్య ఏమైనా వస్తుందా, అటువంటి మేము చూస్తుంటాం అనమాట. కొన్ని అరుదుగా రకరకాల కేసులు వస్తుంటాయి. అంటే కొన్నిసార్లు ఓవరీ సడన్గా పెరిగి రప్చర్ అవుతుంటాయి అనమాట. 1-2 సార్లు బ్లీడింగ్ అవుతుంటుంది, మళ్ళీ ఆగిపోతుంటుంది అనమాట. దాని గురించి ఏమీ వాళ్ళు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సో కాకపోతే దీన్ని చూడాల్సిన స్పెషలైజ్డ్ డాక్టర్ ఎండోక్రాలజిస్ట్.